హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను నాటు తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ ఫ్రై సంగట్లోకి సూపర్గా ఉంటుందండి. అన్నంలో కంటే సంగట్లోకి చాలా బాగుంటుంది. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రాగి సంగట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ ఫ్రై వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. సో ముందుగా నేను 2 కట్టల నాటు తోటకూర తీసుకున్నాను. నాటు తోటకూర అయితేనే చాలా బాగుంటుందండి సంగట్లోకి. చూసారా, ఈ విధంగా కడిగి పెట్టుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. చూసారా, ఇలా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. వీటిని చిల్లుల గిన్నెలో వడకట్టుకోవాలండి. చూసారా, కాడలు ఈ విధంగా మ్యాష్ అవ్వాలి, అప్పుడే బాగా ఉడికినట్టు తోటకూర. సో ఇప్పుడు రోటిలో కొద్దిగా కారం, 2 చెంచాల కారం వేసుకోవాలండి. దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కొద్దిగా 4-5 వెల్లుల్లి వేసుకొని బాగా మెత్తగా దంచాలండి. సో ఈ తోటకూరని కూడా ఇలా మెత్తగా బాగా నీళ్ళంతా పోయేటట్టు ఇలా ఉండలుగా పిండుకోవాలండి. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని 2 చెంచాలు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఫ్రై అయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. పోపు దినుసులు ఫ్రై అయ్యాక ఒక వెల్లుల్లి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం ముద్దగా దంచి పెట్టుకున్న పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా. బాగా ద్వారగా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది కారం. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తోటకూరని యాడ్ చేసుకోవాలి. అంతే అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.